అందరికీ నమస్కారం. మామిడి రైతులు, కౌలు రైతులు కానీ లేదా యజమానులు కానీ మీకున్న మామిడి తోటలో ప్రూనింగ్ కొమ్మ కత్తిరింపులు చేసుకుంటే లాభమా నష్టమా? ఒకవేళ చేసుకున్నట్టయితే ఎప్పుడు మొదలుపెట్టాలి, ఏ నెలలో మొదలుపెట్టాలి మొదలగు విషయాలను వివరిస్తాను. వీడియో చివరి వరకు చూసి తోటి రైతులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకున్న మామిడి తోటలో ప్రూనింగ్ కొమ్మ కత్తిరింపులు చేసుకోకపోవడం వల్ల ఎదురయ్యే నష్టాలు ఏంటంటే, ఇక్కడ వీడియోలో కనబడుతున్నట్టుగా చెట్టు ఇలా చిందరవందరగా కిందికి కొమ్మలు అనేవి కిందికి గుబురుగా ఉండడం వల్ల మీరు చేసే పిచికారీలు, స్ప్రేలు, పురుగు మందులు కానీ లేదా ఫంగిసైడ్స్ కానీ లేదా చెట్టు బలానికి సంబంధించిన మైక్రోన్యూట్రియంట్స్ కానీ మీరు పిచికారీ చేసినప్పటికీ చెట్టుకు సరిగ్గా అందకపోవడానికి అవకాశం ఉంటుంది. పురుగు పుట్ర లాంటివి కూడా సరిగ్గా చనిపోకుండా మళ్ళీ అవి తన సంతానాన్ని, మిగిలిన పురుగు పుట్ర లాంటివి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తన సంతానాన్ని పెంచుకొని ఉన్న పంటను కూడా నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. చెట్టు కొమ్మ అంటి ఉండడం ద్వారా కూడా ఈ చెట్టుకు సంబంధించిన వ్యాధులు, పురుగు కీటకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ చెట్టు మీద నుండి ఇంకో చెట్టుకు, ఆ చెట్టు మీద నుండి ఇంకో చెట్టుకు వెళ్ళి పంటను నాశనం చేసే అవకాశం ఉంటుంది. చెట్టుకు ఎరువులతో పాటు గాలి మరియు సూర్యకిరణాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా గుబురుగా ఉండడం ద్వారా చెట్టు గాలి మరియు సూర్యకిరణాలు అనేవి సరిగ్గా తగలవు. ట్రాక్టర్తో తోటలో దుక్కి దున్నేటప్పుడు కూడా మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. సాలు అనేది కూడా కరెక్ట్గా రాదు. అదే మీరు ప్రతి సంవత్సరం ప్రూనింగ్ చేసి కొమ్మ కత్తిరింపులు చేసుకున్నట్టయితే, ఇక్కడ కనబడుతున్న ఇలా నీట్గా చేసుకున్నట్టయితే మినిమం ఒక కింది నుండి ఒక 4-5 ఫీట్ల లెవెల్లో మీరు ఎలాంటి కొమ్మలు లేకుండా తీసేసుకున్నట్టయితే మీకు ట్రాక్టర్ దున్నేటప్పుడు కూడా సాలు మంచిగా అందుతుంది. మీరు చేసే మందులు, స్ప్రేలు చెట్టుకు కరెక్ట్గా అందుతాయి. ఏమన్నా పురుగు పుట్ర లాంటివి కూడా లేకుండా పూర్తిగా నశిస్తాయి. మరియు చెట్టుకు గాలి మరియు ఎండ మంచిగా తగలడం ద్వారా డిసెంబర్ నెలలో మీకు చిగుర్లు బలంగా వచ్చి మంచిగా పూత కాత రావడానికి అవకాశం ఉంటుంది. కాయ సైజు కూడా మంచిగా ఊరుతుంది. కాయ కలరు మంచిగా వచ్చి మార్కెట్లో మీకు మంచి రేటు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రూనింగ్ అయిన అనంతరం ఈ చెట్ల కింద ఉన్న కొమ్మల్ని ఏంటంటే చెట్ల మొదట్లో అలాగే ఉంచుకోవాలి. ఎందుకంటే చెట్ల మొదల్లో కలుపు అనే మొక్కలు అనేవి, చిల్లర మొక్కలు పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ కొమ్మలు అలాగే ఉంచడం వలన ఆ ఆకులు అవన్నీ ఆ భూమిలోనే కుళ్ళిపోయి డీకంపోస్ట్ అయ్యి ఎరువుగా మారుతుంది. ప్రూనింగ్ అనేది ఎప్పుడు మొదలు పెట్టుకోవాలంటే, మే నెలలో క్రాపింగ్ అయిన అనంతరం చెట్టుకు ఒక 10-15 రోజుల విశ్రాంతి, రెస్ట్ అనేది ఇచ్చేసి జూన్ జూలై మాసంలో ప్రూనింగ్ అనేది మొదలు పెట్టుకోవాలి. మరియు ప్రూనింగ్ చేసిన కొమ్మలకు ఏవైతే 4 ఫీట్లు 5 ఫీట్ల మధ్యలో ఏవైతే కట్ చేసుకోవాలో కొమ్మలు అనుకుంటున్నామో ఆ కాడల దగ్గర కాండం తొలుచు పురుగు అనేది వస్తుంది. అది రాకుండా కాపరాక్సీ క్లోరైడ్ అనే మందు దొరుకుతుంది పెస్టిసైడ్ షాప్లో. దాన్ని పేస్ట్గా తయారు చేసి ఆ కాండం తొలుచు పురుగు రాకుండా అక్కడ అప్లై చేయడం ద్వారా ఆ పురుగు అనేది రాదు. ఆ కాండం నుంచి ఏవైతే ఇగుర్లు అనేవి వస్తావో అవి బలంగా వస్తాయి. అలా కాకుండా మీరు స్ప్రే కూడా చేసుకోవచ్చు. 2 రకాలుగా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రూనింగ్ ఎలా చేయాలంటే రంపెం కానీ మరియు కట్టర్ ద్వారానే చేసుకోవాలి. రైతులకు తెలియజేసేది ఏంటంటే గుడ్డలి మరియు కత్తి అనేది వాడకండి. ఎందుకంటే అవి చెట్టు డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రూనింగ్ అనేది మీరు కూడా చేసుకోండి. లేకుంటే ఒకవేళ ఎవరైనా లేబర్ కావాలి అనే ఉద్దేశం ఉంటే మా ప్రాపర్ వచ్చేసి భీమారం మండల్, మంచిర్యాల డిస్ట్రిక్ట్ భీమారం మండల్. మా ఏరియాలో దాదాపు 30 మంది ప్రూనింగ్ చేసే వాళ్ళు. వీళ్ళు మా ఏరియాలో కాకుండా కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, ఊట్నూరు ఈ ఏరియాలకు రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు. ఒకవేళ ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను
వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను. తప్పకుండా ప్రతి ఒక్క రైతు కూడా ఎరువులు మందులతో పాటు ప్రూనింగ్ కూడా చేసుకొని దిగుబడి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.